మరి కాసేపు నమ్మి కాసేపు నమ్మని వాళ్ళతో ఒక మాట అన్నాడు. ఎవరు వాళ్ళు? కాసేపు నమ్మి కాసేపు నమ్మని వాళ్ళతో ఒక మాట అన్నాడని. ఎవరు వాళ్ళు? తన శిష్యులే. కాసేపు ఏమో ప్రభువా లోకం అంతా వదిలిపెట్టినా నిన్ను వదిలిపెట్టిన వీరుడు ఒకడు ఉన్నాడని సంగతి గుర్తుంచుకో అన్నాడు. తర్వాత ఒట్టొట్టు అసలు ఆయన ఎవరు నాకు జీవితంలో తెలియదు అన్నాడు. కాసేపు నమ్ముతున్నారు, కాసేపు నమ్మట్లా. వీళ్ళకి విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది అని ఎరిగిన దేవుడు మీరు అసలు సేవ ఆపేసి ఆత్మ కోసం కనిపెట్టుకోమన్నాడు ఆయన. ఎప్పుడు నీవు శక్తివంతుడు అవుతావంటే పైనుంచి శక్తి వచ్చినప్పుడు, పైనుంచి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, అప్పుడు సాక్షిగా నువ్వు నిలబడతావు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి మీరు సాక్షులు అనే పుస్తకాన్ని చదవండి. అందులో ప్రవక్త అంటున్నాడు పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు సాక్షివే కాదన్నాడు ఆయన. ఏందంట? పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు సాక్ష్యం ఇవ్వాలంటే నీకేం కావాలి? నువ్వు దేని గురించి సాక్ష్యం ఇస్తావు? నువ్వు విశ్వసించిన దాని గురించి సాక్ష్యం ఇస్తావు. నీకు ఆ శక్తినిచ్చేది ఎవరు? పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ నీ జీవితంలోకి వచ్చినప్పుడు ఆయన నిన్ను సాక్షిగా నిలబెడతాడు, నీకు శక్తినిస్తాడు, నమ్మే శక్తినిస్తాడు, ప్రాణం పోయినా ఆయన కొరకు నిలబడే శక్తినిస్తాడు. ఎన్ని దయ్యాలు నీకు వ్యతిరేకంగా నిలబడినా, పాతాళమే నీకు వ్యతిరేకంగా నిలబడినా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీకు అలాంటి విశ్వాసాన్ని దేవుడే ఇస్తాడు. విశ్వాసమే జయించేది. లోకమును జయించిన విజయము నీ విశ్వాసమే అంటున్నాడు ఆయన.